వారి వృత్తి వైద్యం, ప్రవృత్తి రాజ్యం, ప్రతిపత్తి సామాజిక అభివృద్ధి సేవ. గౌరవ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం. వెల్కమ్. థ్యాంక్ యూ. భాగ్యనగరంలో జీనోమ్ వ్యాలీ ద్వారా భారతదేశపు బయోటెక్ బ్రెయిన్ పవర్ని చూపించిన నాయకులు, అదేవిధంగా విశాఖలో మెడ్టెక్ జోన్ ద్వారా మన మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ని చూపించినటువంటి నాయకులు, నిత్య శ్రామికులు, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు కామినేని శ్రీనివాస్ గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, కలెక్టర్ తమీం అన్సారియా గారికి, జిమ్ఖానా ప్రతినిధులు రామకోటేశ్వరరావు గారికి, రవికుమార్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా ఈ జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి దాతలు తులసి రామచంద్ర ప్రభు గారికి, షఫీక్ గారు ఇక్కడ లేరు వారికి, సదాశివరావు గారికి, గుంటూరు జనరల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, వీరందరితో పాటు అసలు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి సోదరులు, శ్రమించి సంపాదించి న్యాయబద్ధంగా పన్ను చెల్లించి మాతృభూమిని మరవని నిజమైన దేశభక్తులైనటువంటి మా ఎన్ఆర్ఐ సోదరీమణులందరికీ కూడా గుంటూరు ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. సార్, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ కార్యక్రమానికి రావటం వీరందరికీ చాలా ఆనందంగా ఉంది, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, మీకు ఎంత బిజీ అయినా కూడా. అయితే వీరు జిమ్ఖానా వారు చేసినటువంటి సేవలు చాలా గొప్ప సేవలు. చాలామంది డబ్బులు ఇస్తారు కానీ దూరదృష్టితో ఆలోచించి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. డబ్బులు ఇవ్వటం కూడా అంత ఈజీగా కాదు. 1981లో వీళ్ళు స్థాపిస్తే మొట్టమొదటిగా పొదిలి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అండ్ ట్రామా సెంటర్ని ఆ రోజు 30 కోట్లు, అందులో 10 కోట్లు గవర్నమెంట్ డబ్బులు అయితే 20 కోట్లు పొదిలి ప్రసాద్ గారు అదేవిధంగా దాతలు కలిపి ఆ రోజు 30 కోట్లతో అది స్థాపించారు. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతోటి 800 సీట్లతో ఉండేటి ఒక అద్భుతమైన ఆడిటోరియం స్థాపించారు. ఎంతో ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. మరి ఈ రోజున దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయలతోటి 600 నుంచి 700 బెడ్లుండే మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్ ఈరోజు అద్భుతంగా ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకొస్తున్నారు. అయితే ఇందాక వారు చెప్తూ ఇది ఒరిజినల్గా చాలామందికి తెలియదు. ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది లైవ్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి. మొదటిగా ఈ హాస్పిటల్ పెట్టుకున్నప్పుడు ఒక 15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఒక 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం, మిగిలినవి జిమ్ఖానా వాళ్ళు ఒక 60 కోట్లతోటి పెట్టుకుంటే కేవలం గత ప్రభుత్వంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని క్లోజ్ చేస్తే మిగిలిన డబ్బులన్నీ వీళ్ళు పెట్టుకొని ఇప్పుడు దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయలతోటి పెట్టి దీన్ని అద్భుతంగా అంతా వాళ్ళే తీసుకొని చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అది చేయటమే కాదు, దీన్ని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ ఒకసారి కట్టించేస్తే మళ్ళీ పాడైపోతాయని చెప్పి వాళ్లే సార్ మళ్ళీ కార్పస్ ఫండ్ ఒక దాదాపు 20-25 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో ఈ మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా ఉండాలి అనే విధంగా దూరదృష్టితో వీళ్ళు వెళ్తున్నారు సార్. వాటన్నిటికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో ఎంతోమంది దాతలు ఉన్నారు. ఉమాదేవి గారు, నళిని గారు 8 కోట్లు, రమాదేవి గారు 4 కోట్లు, వేదవతి గారు 4, అదేవిధంగా కామేశ్వరరావు గారు 3.5 కోట్లు, లక్ష్మీ చౌదరి గారు 3.5 కోట్లు, బీనా నూతక్కి 3 కోట్లు, అదేవిధంగా నిన్న ఈ స్ఫూర్తిని చూసి వచ్చినటువంటి సూదనగుంట పేరే చౌదరి గారు, ఆయన కూడా 5 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ డబ్బు విలువ నాకు కూడా తెలుసు. అమెరికాలో బాగా 40-45%, అదే కాలిఫోర్నియాలో అయితే 50% ట్యాక్స్ కడతారు వీళ్ళు. అంత ట్యాక్స్ కట్టి ఈ డబ్బుతోటి మీరు బిల్డింగులు కట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అవి నా కూడా
అవన్నీ చేయకుండా మాతృభూమి మీద ఈ మట్టి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ ప్రజలతో ఉన్నటువంటి బంధంతో ఈ మర్చిపోని వీధుల్ని వెతుక్కుంటూ ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతంగా మీరే పార్టిసిపేట్ చేసుకొని మీరే కట్టుకొని ఆర్కిటెక్ట్లను పెట్టుకొని అద్భుతంగా చేసుకున్నారు. ఇందాక వారు చెప్పినట్టుగా ఇది గుంటూరులోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో కూడా ఎవ్వరు కూడా ఇలా చేసిన విధానం లేదు. తప్పనిసరిగా ఇది చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతారు. ఈ విషయాన్ని చూసి తప్పకుండా ఇది ముందుకు వెళ్తుంది, ఇది ఒక ఐకానిక్గా నిలబడుతుంది అని నేను కూడా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ గుంటూరు హాస్పిటల్లో మీరు చూస్తే ఒక్కొక్క బెడ్ మీద 2-3 మహిళలు కూడా పండుకునేటువంటి పరిస్థితి. రోజు పేపర్లో పుంకాలుగా కథనాలు వస్తూ ఉంటాయి. అయితే గత 2 సంవత్సరాల్లో దీన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాం. మీరిచ్చే ఈ 100 కోట్లే కాకుండా ఇక్కడే ఉన్నారు తులసి రామచంద్ర ప్రభు గారు. సార్ ఒకసారి మీరు నిలబడండి సార్. వీరు కూడా 10 కోట్ల రూపాయలు 7 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి బిల్డింగ్ని తులసి సీడ్స్ వారు 10 కోట్లతోటి ఒక బిల్డింగ్ కడుతున్నారు సార్. అదేవిధంగా డక్కన్ టొబాకో వాళ్ళు షఫీక్ గారు వారు కూడా 10 కోట్లు పెట్టి, వారు ఇక్కడ రాలేకపోయారు, వారు కూడా 10 కోట్ల రూపాయలు పెట్టి ఇంకొక అడ్వాన్స్డ్ బిల్డింగ్ కడతా ఉన్నారు సార్. ఇవన్నీ కాకుండా మనం దాదాపుగా 80 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా జయదేవ్ గారు కూడా ఒక 80 లక్షల రూపాయలు మిగిలిపోతే వారు కూడా 80 లక్షలు ఈ ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా 80 లక్షల రూపాయలు ఇచ్చి ఆగిపోయిన బిల్డింగ్ను కూడా గల్లా జయదేవ్ గారు పూర్తి చేస్తూ ఉన్నారు సార్. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఈ విధంగా ఇవన్నీ కాకుండా మా శక్తి మేరకు మేము కొంతమంది తీసుకొచ్చాం. దాదాపుగా 80 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు ఇక్కడ ఈ ప్రాంతానికి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఈ గుంటూరు హాస్పిటల్ని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా ఈ 100 కోట్లే కాకుండా ఈరోజు మనం ఇచ్చిన గవర్నమెంట్ మీరు ఇచ్చినటువంటి 27 కోట్ల రూపాయలు ఇస్తేనే ఎక్విప్మెంట్ వస్తేనే ఈ హాస్పిటల్ రన్ అవుతుంది. దానికి కూడా 27 కోట్ల రూపాయలు అడిగిన వెంటనే కృషి చేసినటువంటి కృష్ణబాబు గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు నేను సహాయం పని చేయాలి చేయించుకోవాలన్నా కూడా ప్రభుత్వాలు సహకరిస్తేనే మనం చేయగలం. నేను కూడా ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పోటీ చేపిస్తేనే నేను మీ ముందు కలిపి మాట్లాడగలుగుతా ఉన్నాను. అదేవిధంగా మీరు ఎంత బిల్డింగ్ కట్టినా కూడా గవర్నమెంట్ నుంచి సహకారం లేకపోతే ఏమీ చేయలేరు. కాబట్టి ఈ విధంగా మీ కృషిని మీ శ్రమని అర్థం చేసుకొని చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉంది కాబట్టి 2018లో ఆ రోజు మీరు శంకుస్థాపన చేయగలిగారు. మళ్ళీ ఈరోజు దాన్ని కంప్లీట్ చేయగలిగారు. అంటే ఇది ఒకటే కాదు, ఈ గుంటూరు చుట్టుపక్కల కానీ రాష్ట్రంలో అన్నీ ఇదే పరిస్థితి. అప్పుడు శంకుస్థాపనలు చేయటం, మళ్ళీ మేము వచ్చి అన్ని ఆగిపోయిన వాటి అన్నింటినీ మొదలుపెట్టి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమే శంకుస్థాపనలు చేసుకుంటాం. అంటే గొప్పగాని కాదు, కానీ ఈ రాష్ట్రంలో శిలాఫలకాలు పడ్డాయన్నా శంకుస్థాపనలు అవి కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ అయినాయి అన్నా కూడా మెజారిటీ అయి తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి, ఎక్కడికైనా బిల్డింగ్లకు వెళ్ళినప్పుడు రోడ్లకు వెళ్ళినప్పుడు వేరే పార్టీలు ఉన్నప్పుడు అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఏదేమైనప్పటికీ మీరు రాత్రి మేము రావాలని కోరుకున్నారు. నేను కూడా నిన్న పార్లమెంట్లో ఉండి రాలేకపోయాను. మా క్వశ్చన్ అవర్ ఉండటం వల్ల మినిస్టర్ గారు ఉండమన్నారు, మా కేబినెట్ మినిస్టర్ గారు. తప్పలేదు, ఇవాళ తప్పకుండా మధ్యాహ్నం మీతో సమయం గడుపుతాం. ఏదేమైనప్పటికీ ఆఖరిగా తల్లిదండ్రుల ఆందోళన కన్నీళ్లను ఆనందపు కన్నీళ్లుగా మార్చే విధంగా ఈ నిర్మించినటువంటి ఈ మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని హాస్పిటల్ నిర్మించిన మీ అందరికీ కూడా మరొక్కసారిగా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.